హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పిల్లల కోసము బ్రేక్ఫాస్ట్లోనికి కానివ్వండి, లంచ్ బాక్స్లోనికైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది పీనట్ రైస్ అండి. పల్లి పొడితోటి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ కోసము కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్ ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. తర్వాత ఒక అరకప్పు పల్లీలు, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూను నువ్వులు, ఒక టేబుల్ స్పూను మినప్పప్పు, ఒక అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, ఒక స్పూను కొబ్బరి పొడి, ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, నూనె ఒక 3 స్పూన్లు. 3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే అరకప్పు పల్లీలు కొద్దిగా ఉంచుకోవాలండి. ఒక 10-15 పలుకుల వరకు ఉంచుకొని మిగతా వేసేసుకోండి. అవి తాలింపులోకి పనికొస్తాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేగాక దీంట్లోనే పచ్చెనగపప్పు, మినప్పప్పు, నువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఆవాలు, జీలకర్ర, వీటన్నిటిని వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి. ఇవి మంచిగా వేగాలండి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందాము. పల్లీలు ఇవన్నీ ఉండటం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి మంచి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఇప్పుడు కొబ్బరి పొడి కొంచెం లాస్ట్లోనే వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే ఎక్కువ మాడిపోతుందన్నమాట. తొందరగా వేగుతుంది కాబట్టి కొద్దిగా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ చూసారు కదండి, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా పట్టేసుకోవాలి. చూసారు కదండి, అలా పౌడర్ లాగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె చాలా తక్కువ పడుతుందండి. పల్లీలు, నువ్వులన్నీ నూనె వస్తువులే కాబట్టి చాలా తక్కువే పడుతుంది. దీంట్లో ఇప్పుడు ఇందాక మిగిల్చుకున్నాం కదండి, ఆ పల్లీలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఆకులు అంతే. ఇందాక అన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ పొడిలో ఇది తాలింపు కోసం మాత్రమే. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలి. వేగాక ఒక్క చిటికెడు పసుపు కూడా ఎక్కువ పట్టదండి. పసుపు కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అదే యాడ్ చేసేసుకుందాము. రైస్ వేసుకోగానే దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి సగం వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకొని బాగా అన్నమంతటా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. సాల్ట్ కూడా ఎక్కువగా పట్టదు. మళ్ళీ ఎక్కువైతే తినలేరు పిల్లలు కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత చూసుకొని ఒకవేళ కావాలంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు.
ఇప్పుడు మిగిలిన పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే రైస్ అంతటా మంచిగా పడుతుందన్నమాట. అందుకోసము సగం ముందు వేసుకొని తర్వాత సగం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ పీనట్ రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.